నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు. మనం ఈరోజు జోధ్పూర్లో ఉన్నాం. నిన్న మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు జోధ్పూర్ కోట సందర్శనకు రావడం జరిగింది. రాజస్థాన్లోనే అతిపెద్ద రెండో నగరం ఇది. జైపూర్ తర్వాత చాలా చారిత్రాత్మకమైనటువంటి జోధ్పూర్ నగరము దాదాపు 1459 సంవత్సరంలో ఈ కోటను నిర్మించడం జరిగింది. మార్వాడి రాజవంశానికి చెందినటువంటి రాథోడ్ వంశస్థులు దీన్ని రాజా జోధా అనేటటువంటి రాజు ఇక్కడ 1459లో ఈ నిర్మాణం కోసము శంకుస్థాపన చేయడం జరిగింది. చూడండి, మనకంతా కూడా దీన్ని బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా బ్లూ కలర్ లో ఉండటం వల్ల దీన్ని బ్లూ సిటీ అని పిలుస్తారు. రాజా జోధా అనే రాజు నిర్మించడం వల్ల ఈ నగరానికి జోధ్పూర్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోట నుంచి కనుక చూస్తే మనం మొత్తం కూడా బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఇండ్లు కొంత కలర్ మారింది కాబట్టి దీన్ని బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. జైపూర్ నేమో పింక్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ నిర్మాణం జరిగినప్పుడు దీనికి శాపం ఉందని కూడా ఈ కోటకు చెప్తారు. అప్పుడు చిడియా బాబా ఇక్కడ ఈ కోట మీద ఉండేవాడు. ఆ బాబా ఉండటం వల్ల ఆయన పక్షులకు ఆహారం పెట్టుకు ఇక్కడ ఉంటే ఇక్కడ దాదాపు 410 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కోటను నిర్మించాలని రాజా జోధా నిర్ణయించిన తర్వాత ఇక్కడ నిర్మాణం కోసం ఆయన్ని చిడియా బాబాని ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్ళగొట్టడంతో ఆయన ఒక శాపాన్ని ఈ రాజవంశస్థులు చేసిండు. ఇది మొత్తం కూడా కరువు కాటకాలతో ఉంటుంది, ఇక్కడ కనుక కోటను నిర్మిస్తా అని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా ప్రక్షాళన కోసం అప్పుడు రాజా జోధా ఆయన్ని శరణు కొడితే ఆయన ఏం చెప్పిండంటే ఇక్కడ ఎవరన్నా ఒకరు సజీవ సమాధి కాబడితే తప్పించి ఇక్కడ నీకు దీని యొక్క కరువు కాటకాలు పోవని చెప్పి ఆయన శాప విమోచన మంత్రాన్ని చెప్పడం వల్ల రాజారాం మేఘ్వాల్ అనేటటువంటి ఒక వ్యక్తి సజీవంగా సమాధి చేసుకొని ఇక్కడ శాప విమోచనం ఈ రాజ్యాన్ని కల్పించి తనను సమాధి చేసుకోవటం వల్ల ఆయనకు సంబంధించిన చాలా విశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా దాదాపు 500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క కోట చెక్కు చెదరకుండా నిలబడ్డది. ఇప్పుడు మనం జోధ్పూర్ మెహర్గఢ్ కోట టాప్ లో ఉన్నాం. మనం ఇక్కడ మనకు ఫిరంగులు చూడొచ్చు. అప్పుడు యుద్ధం కాలంలో వాడినటువంటి ఫిరంగులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చట్రం ఉన్నది. ఇలా భారీ ఎత్తున పెద్ద పెద్ద బరువు కలిగినటువంటి వస్తువులు అప్పట్లో కోట మీదకి తీసుకురావాలని చెప్తే ఆ యొక్క చట్రాన్ని వాడే విధంగా రాజుల కాలంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే డిజర్ట్ రాక్ పార్క్ ని అప్పుడు రావు జోధా రాజు దీన్ని నిర్మించే క్రమంలో డిజర్ట్ రాక్ పార్క్ ను నిర్మించడం జరిగింది. కోట చుట్టూ కూడా మనకు డిజర్ట్ రాక్ పార్క్ నిర్మించడం జరిగింది. చుట్టూ దూరంగా చూస్తే మనకు చుట్టూ కూడా ప్రహరీ గోడ, ఎత్తైన ప్రహరీ గోడ కనిపిస్తుంది చూడండి చుట్టూ కూడా. అదే విధంగా సరస్సులు చాలా అందంగా ఉండేటువంటి ఆ రోజులలో వీటన్నిటిని కూడా రావు జోధా కనిపెట్టి ఇక్కడైతే కోట చాలా సురక్షితమైన ప్రాంతంలో ఉంటుందని చెప్పు చుట్టూ కూడా చాలా శత్రు దుర్భేదన దాదాపు 25 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పుతోటి ఈ యొక్క ప్రహరీ గోడను రకరకాల చిన్న చిన్న సరస్సులతోటి చాలా అందంగా ప్రకృతి నిలయంగా ఉండే విధంగా ఇక్కడ మనకు ఈ కోటను నిర్మించడం జరిగింది. చూడొచ్చు మనం ఇవన్నీ కూడా అప్పట్లో యుద్ధ సమయంలో వాడినటువంటి ఫిరంగి సంబంధించినటువంటి ఆయుధ ఫిరంగి బండ్లు. అదేవిధంగా ఇక్కడ ఒక చట్రం నిర్మించడం జరిగింది. అంటే కింది వైపు నుంచి పెద్ద పెద్ద వస్తువులు కోట మీదకి తీసుకుని రావాలని చెప్తే దానికి ఈ యొక్క చట్రం ద్వారా ఆ యొక్క వస్తువుల్ని పైకి ఈజీగా తీసుకొస్తానికి ఇక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. చూడొచ్చు ఎంతో కళాత్మకంగా ఎంతో పకడ్బందీగా నిర్మించినటువంటి ఈ యొక్క మార్వాడి రాజులు నిర్మించినటువంటి ఈ జోధ్పూర్ కోటని మనం చూడవచ్చు. ఇందాక చెప్పాం మనం ఈ జోధ్పూర్ని బ్లూ సిటీ అని పిలుస్తారు. బ్లూ సిటీ అని ఎందుకు పిలుస్తారంటే అప్పట్లో ఇక్కడ చూడొచ్చు మనం ఈ కొండ మీద చూస్తే మొత్తం జోధ్పూర్ సిటీ మొత్తం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరము జైపూర్ తర్వాత. చూడండి ఇప్పటికీ చాలా ఇండ్లు బ్లూ కలర్ లో ఉన్నాయి. అప్పట్లో ఈ యొక్క కోట నిర్మించిన సమయంలో మొత్తం కూడా బ్లూ కలర్ లోనే ఉండేది నగరం మొత్తం కూడా. అందుకే దీన్ని బ్లూ సిటీ అని పిలుస్తారు. ఇప్పటికీ చూడొచ్చు చాలా ఇండ్లు బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ కోట నుంచి చూస్తే దాదాపు 400 అడుగులు ఎత్తైన కోట ఇది. ఈ కోట నుంచి చూస్తే మనకు జోధ్పూర్ నగరం మొత్తం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మెహర్గఢ్ కోటలోనే మోతీ మహల్. రాజా సుర్సింగ్ గారు దీన్ని 16వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది ఒక మినీ సమావేశ మందిరము. మోతీ మహల్ అంటే ముత్యాల ప్యాలెస్ అని అర్థము. అంటే రకరకాల ముత్యాలు, గాజులు, రంగురంగుల అద్దాలని వాడుతూ ఈ మోతీ మహల్ని నిర్మించడం జరిగింది. అప్పట్లో 16వ శతాబ్దంలో అంటే 1595 నుంచి 1619 వరకు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ మోతీ మహల్ ముత్యాల ప్యాలెస్ రాజా సుర్సింగ్
దీన్ని ఇది ఒక మినీ సమావేశ మందిరంగా ఆ రోజులో దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి, ఇప్పటికి కూడా ఎంతటి కళాత్మకంగా చూడచక్కగా ఈ మోతీ మహల్ మెహర్గఢ్ కోటలో మనకు దర్శనమిస్తుంది. జోధ్పూర్ మెహర్గఢ్ ప్యాలెస్లోని పూల్ మహల్ అంటే పుష్పాల ప్యాలెస్గా పిలువబడేటువంటి పూల్ మహల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. బంగారు తాపడంతో, రకరకాల అద్దాల నైపుణ్యంతో మరియు నాణ్యమైన చెక్కలతోటి, వివిధ రకాల పెయింటింగ్లతోటి నిర్మించినటువంటి 18వ శతాబ్దంలో రాజా అభయ్ సింగ్ తన యొక్క ప్రైవేటు సమావేశాల కోసము ఈ యొక్క పూల్ ప్యాలెస్ను నిర్మించడం జరిగింది. చూడండి, ఎంత అత్యద్భుతమైన కళ, అద్దాలతోటి, బంగారు తాపడంతో. అప్పుడు 18వ శతాబ్దంలో రాజా అభయ్ సింగ్ తన యొక్క ప్రత్యేకమైన అభిరుచితో ఈ యొక్క పూల్ మహల్ పుష్పక ప్యాలెస్ని నిర్మించుకోవడం జరిగింది. మీ మెహర్గఢ్లో ఇది టాప్లో ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత, చాలా ప్రత్యేకమైనటువంటి గది. తన ప్రైవేటు సమావేశాల కోసం, అత్యంత రహస్యమైనటువంటి సమావేశాల కోసము రాజా అభయ్ సింగ్ 18వ శతాబ్దంలో నిర్మించినటువంటి కట్టడం.